నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. మహారాష్ట్రలో అన్నదాతల ఆత్మహత్యలు కలవరానికి గురిచేస్తున్నాయి. తీవ్ర కరువు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాలతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మహారాష్ట్రలోని అమరావతి పరిపాలనా విభాగం పరిధిలోని 5 జిల్లాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. డివిజన్లోని అమరావతి, అకోలా, బుల్తానా, వాసిం, యవత్మాల్ జిల్లాలో ఈ ఏడాది జనవరి, జూన్ మధ్యకాలంలో ఏకంగా 557 మంది రైతులు మరణించారు. అమరావతి జిల్లాలో అత్యధికంగా 170 మంది, యవత్మాల్లో 150 మంది, బుల్దానాలో 111 మంది, అకోలాలో 92, వాసింలో 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి 53 కేసుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించింది. సుమారు 284 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రైతుల ఆత్మహత్య ఘటనలపై అమరావతి లోక్సభ ఎంపీ బల్వంత్ వాంఖడే స్పందించారు. రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటన్నారు. పంట నష్టం, తగిన వర్షపాతం లేకపోవడం, అప్పుల భారం, సకాలంలో వ్యవసాయ రుణాలు లేకపోవడం వంటి ప్రధాన కారణాలు రైతులను ఆత్మహత్య దిశగా నడిపిస్తున్నాయి అన్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలి అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చి వారికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.